కదా హోటల్స్లో సింపుల్గా బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లోనే చక్కగా చికెన్ కర్రీ చేసుకొని చికెన్ వండుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి ఇవి కూడా 2 స్పూన్లు వేసుకొని కలుపుకుందామండి. మసాలా కూడా బాగా వేగింది కదా, ఎర్రగా స్మెల్ కూడా వస్తుందండి చక్కగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని మగ్గబెట్టుకున్నామండి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నామండి. బాగా వేయించుకున్నాం. తర్వాత టమాటాలు కూడా వేసుకున్నామండి. ఇవ్వండి 2 టమాటాలు వేసుకుంటే బిర్యానీలో బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా బిర్యానీ మన ఇంట్లోనే బాగా తయారు చేసుకోవచ్చండి.